ప్రత్యక్ష నారాయణ, నీ దివ్య జ్యోతితో ముల్లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నావే. అపుత్రకుడనై అంధకారంలో పరితపిస్తున్న ఈ దీనుల ఇంట చిన్న దీపాన్ని నిలుపలేవా? ఇక్ష్వాకు, రఘు, సగర, అంబరీషాది చక్రవర్తుల ధర్మ పరిపాలనతో అవిచ్ఛిన్నంగా సాగిన సూర్యవంశం ఈ దశరథునితో అంతమైపోవాలా? ఈ అభిషప్తుల్ని అనుగ్రహించే దైవమే లేడా? నారాయణ 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 నారాయణ. మహర్షుల తత్వ లోక కళ్యాణం. మహారాజా చింతిల్లు, ఒక్కొక్క పని ఆలస్యమే అమృతప్రదాయం కాదు. 14 భువనాలకు వెలుగునివ్వగల పరంజ్యోతులు నీ ఇంట వెలుగుతాయి. జగత్కళ్యాణ కారకోద్యమంలో నీవు ఒక పాత్రధారివి కాగలవు. మహర్షుల వాక్కుల అమోఘవరాలు. రాజా, నీవు పుత్రకామేష్టి నిర్వహించాలని మహర్షుల అభిమతం. అవశ్యం ఆ యాగాన్ని పరమపావనుడైన ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యాన నిర్వహించు. నీకు తప్పక సత్సంతతి కలుగుతుంది. అస్తు అస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. రాక్షస జాతి సాగిస్తున్న ఘోర కృత్యాల వల్ల జీవకోటి అంతా సంక్షోభిస్తున్నది. దానవులు ధర్మదేవతనే చెరబట్టి హింసిస్తున్నారు. పరమేష్టి ప్రసాదించిన వరాల వల్ల రావణ బ్రహ్మ మరణాన్ని జయించి అసురుడై విజృంభించాడు. అష్టదిక్పాలకుల చేత పంచభూతముల చేత ఊడిగం చేయించి ప్రకృతి ధర్మాలనే అల్లకల్లోలం చేసి వేస్తున్నాడు. దేవ దానవ యక్ష కిన్నర గరుడోరగాది జాతులలో ఎవరూ అతన్ని జయించలేరు, వధించలేరు.
అవును, అయితే నరుల నుండి, వానరుల నుండి అతడు రక్షణ కోరలేదు. వారు చాలా అల్పులన్న భావంతో నిర్లక్ష్యం చేశాడు. ఆ అహమే అతని అధపతనానికి దారితీస్తుంది. తన చుట్టూ ఉన్న శక్తులను జయించిన అతను తనలో అనుక్షణం పెరుగుతున్న పెనుశత్రువు అహంకారాన్ని జయించలేదు. కామక్రోధాలు, లోభమోహాలు, మదమత్సరాలు ఆ అహంకారానికి తోడైనాయి. శాపాగ్నులు ప్రజ్వరిల్లుతున్నాయి. అతని విద్య, వివేకం, బుద్ధి, తపస్సు దగ్ధమవుతుంది. రావణాది రాక్షస సంహారానికి తరుణం ఆసన్నమైనది. మీరంతా మీ అంశలతో వానరులను సృష్టించండి. మీ శక్తియుక్తులను వారిలో నిలపండి. నేను మానవుడినై అవతరిస్తాను. ఆదిశేషువు, శంఖచక్రాలు నా సోదరులై అనుసరిస్తాయి. దేవి, ధర్మ సంస్థాపనోద్యమంలో ఇంతవరకు నిన్ను విడిచి అనేక అవతారాలు ధరించాను. ఇప్పుడు ఈ మదోన్మత్తుని వధోద్యోగంలో నీవు కొంత భారం వహించి సహకరించాలి. నిహోదాహో త్రిషజనే విధానత్వేషో దీవాన్ అసదత్సుదక్షాః అగభ్యవ్రత ప్రమతిర్వసిష్ఠః సహస్రం భరశుచే జిహ్వో అగ్నిః. సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నపరం తథా. ఇనవంశ సోమ, ఇక్ష్వాకు కుల తిలక, దశరథ భూపాల, నీ వంశాన్ని, నీ గృహాన్ని పావనం చేస్తున్న నీ కుమారులు నలుగురు 4 వేదాల వలె ప్రకాశిస్తున్నారు. నీలమేఘ శ్యాముడు, నిరుపమ గుణాభిరాముడు, భువనమోహన రూపుడు, సత్య పరాక్రముడు, సర్వలోక సంతోషదాయకుడు అయిన నీ పెద్ద కుమారునకు రామ అన్న నామం ప్రతిష్ఠ చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి నుండి రా శబ్దాన్ని, ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రంలోని మహాశబ్దాన్ని గ్రహించి శివకేశవ శక్తులను ధరించే పేరును కల్పిస్తున్నాను. ఈ రామనామం తలచిన, పిలచిన, ఆలకించినా కూడా ఆనంద సుధాధారలను వర్షించగలదు. విశ్వమునే భరించు శక్తి గల కైకేయి తనయునకు భరతుడు అని పేరుంచుతున్నారు. సర్వ శుభలక్షణ లక్షితుడు, లక్ష్మీ సంవర్ధనుడు అయిన సుమిత్రానందనునకు లక్ష్మణుడు, సర్వశత్రుంజయుడైన 4వ బిడ్డకు శత్రుఘ్నుడు అని నామకరణం కావిస్తున్నారు. మృత్యుగే బ్రహ్మదత్తాభిమంత్రితా మృత్యుగే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్యుగే మృత్యుగే
గురుదేవ శతానంద, ఈ బిడ్డ తేజస్సు చూడగా దైవాంశ సంభూతురాలుగా తోస్తున్నది. అవును మహారాజా, సంతానం కోరి తాము తలపెట్టిన యాగం ఈ విధంగా ఫలప్రదం కావడం ఈశ్వర కటాక్షం. ఈ పుణ్యభూమిలో నాగేటి చాలును తోచిన ఈ బాలకు సీత అని నామకరణం చేస్తుంది. చేతికంతుందేమో తీసుకుడవే పోయండి. నువ్వు తొయ్యమ్మ చూద్దాం. మహాబలవంతురాలు బయలుదేరింది. రాజర్షి, సహస్రాధిక వీరులు కలిసిలాగినా కదల్చలేని ఈ మంజూషను, ఈ బాల గురువర్య, కొంతకాలంగా నన్ను కలవరపెడుతున్న ఒక పెద్ద సమస్యకు
ఈనాడు ఈ ముహూర్తాన పరిష్కార మార్గం స్ఫురించింది. నా కుమార్తెగా భావించి పెంచే భాగ్యం కలిగించిన ఈ ఆదిలక్ష్మి స్వరూపిణి అయోనిజ అయిన సీతకు తగిన వరుణ్ణి అన్వేషించి నిర్ణయించడం నాకు సాధ్యమా అని మథనపడుతున్నాను. కాదని నేడు నిర్ధారణ అయింది. పుత్రిక రూపాన మా ఇంట వెలసిన ఈ పూజా పుష్పాన్ని పరిగ్రహించగల ధన్యుడెవరు ఆ పురుషోత్తముడే నిర్ణయిస్తాడు. శివచాపాన్ని అవలీలగా పైకెత్తగల ఈ చైతన్య స్వరూపను ఆ విల్లును ఎత్తడమే కాదు, ఎక్కుపెట్టి నారు తొడిగే వీరునికే కన్యాదానం చేయ సంకల్పించాను. ఇది దేశ దేశాల ప్రకటన చేయించ నిశ్చయించాను. శుభమస్తు. సంకల్ప సిద్ధిరస్తు. నాయన రామచంద్ర, అవ్యక్త ప్రభవుడు, శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రుడుగా మరీచి అవతరించాడు. ఆ మరీచికి కాశ్యపుడు, కాశ్యపునకు సూర్యుడు, సూర్యునకు మనువు జన్మించారు. ఆయన కుమారుడు వైవస్వత మనువు. ఆ ప్రజాపతి పుత్రుడే ఈ ఇక్ష్వాకు మహారాజు. ఈయనే మన ఈ అయోధ్యకు తొలి ఏలిక. మన వంశంలో మహాపురుషులు ఎందరో ప్రభవించారు. వారు విద్యతో, ఔదార్యంతో, శౌర్యంతో, త్యాగ నిరతితో ఆచంద్రాత్మకమైన కీర్తిని ఆర్జించారు. అదే మనకు స్థిరమైన సత్యమైన సంపద. అదే మన నిజమైన సామ్రాజ్యం. ఈయన సగర చక్రవర్తి. హలాహలమొంటి గళమును జీర్ణించుకుని జన్మించి సగరుడని సార్థక నామధేయుడైనాడు. ఈయన భగీరథుడు, సగరుని ముని మనుమడు. తన ముత్తాతలకు ఉత్తమగతులు కల్పించుటకు గంగానదిని దివి నుండి భూమికి దించగలిగిన అసదృశ కార్య దీక్షా దక్షుడు. సత్యవాక్ పరిపాలనలో సర్వలోకాలకు వంజుడైన హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్ర మహర్షికిచ్చిన వాగ్దానం కోసం రాజ్య సర్వస్వాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కూడా ధారపోయి సిద్ధపడ్డాడు. రామ, సర్వకాల సర్వావస్థల యందు మనకు దారి చూపే వెలుగు సత్యమే నాయన. మహారాజా, విశ్వామిత్రులు వారు ఏం చేస్తున్నారు? మహర్షులకు అద్భుతం. పిలవగానే పలికే పరమేశ్వరుని వలె, సంకల్పించగానే సందర్శన భాగ్యం కలిగించిన మహర్షి మీ పాద స్పర్శతో ఈ సీమ పునీతమైంది. ఎవరక్కడ మహర్షులకు ఆసనము అర్ఘ్యపాద్యాలు అమర్చండి. దశరథ, లాంఛన గౌరవాలతో మాకు నిమిత్తం లేదు. నిజమైన గౌరవాభిమానాలు అపేక్షిస్తున్నాను. నేడు నీ కడకు కార్యార్థినై వచ్చాను. ఎంత మాట! నేనెల్లప్పుడూ తమను త్రికరణ శుద్ధిగానే పూజించానే. ఆజ్ఞాపించండి. నా రాజ్యము, సర్వసంపదలు, సైన్యంతో సహా తమ ఆనతి కోసం వేచి ఉన్నాను. నాయనా రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నారా, సృష్టికే ప్రతి సృష్టి గావించిన భూలోక బ్రహ్మ విశ్వామిత్ర మహర్షులు వందనం చేరి. కళ్యాణమస్తు, జయోస్తు, దీర్ఘాయురస్తు. నేనొక ఫలసిద్ధి కోరి యాగం తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులిద్దరూ పదే పదే ఆ యాగానికి విఘ్నం కలిగించి అంతా విధ్వంసం చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న మేము కోపగించరాదు, శపించరాదు. ఎంతటి అపచారం! ఆనతి వండి మునింద్ర. నేను వారిని పరిమార్చుట అంత సులభ సాధ్యం కాదు. నేనే స్వయంగా కదలి ఆ మహత్కార్యమును సాధించగల అసహాయ శూరుడు ఒక్కడే, చిరంజీవి రాముడు. రాముడా? స్వామి, 16 ఏండ్ల పసివాడు, ముక్కు పచ్చలారిన బాలుడు, అస్త్ర విద్యలే కాదు ఏ ఒక్కటి సమగ్రముగా నేర్వనివాడు నా రాముడు కారడోలోకి రావడమా?
రాక్షసులతో పోరు సల్పడమా? దశరథ, నాకు యుక్తాయుక్త విచక్షణ బోధపరుస్తున్నావా? మునీంద్ర, కంటికి రెప్ప దూరం కావచ్చేమో కానీ రామునికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేదు. చిరకాలానికి ఈ చివరి దశలో కలిగిన వరప్రసాది. దశరథ, అబలవల దీనాలాపంలాడక చక్రవర్తిగా ధర్మపరుడుగా సమాధానం చెప్పు. నన్ను విసిగించుకో. మహర్షి, మారీచ సుబాహులు, త్రిలోక కంటకుడైన రావణ దూతలు, అమిత బలశాలులు, మాయాయుద్ధంలో అరితేరినవారు. వారి ముందు పశ్చిమానుడు నా రాముడా. అయోధ్యను కాపాడి అక్షోహిణి సేనాబలంతో నా సామంత బలగంతో తమ వెంట వచ్చి నేను కోరినది రాముడిని. మహారాజా, గురుదేవా, తలచుకుంటే ఆయన రాక్షసులను తుటిలో భస్మం చేయగలడు. యాగ రక్షణ ఒక నెపం మాత్రమే. నా వద్ద కూడా లేని అతిలోక అస్త్ర విద్యా రహస్యాలను ఉపదేశించి రాముడిని సర్వసమగ్రుడిని చేయడమే ఆయన ధ్యేయం. మహనీయులు ఏమి చేసినా స్వప్రయోజనాలకై కాదు. వారి సంకల్పాలు జగత్ కళ్యాణకారకాలు. ప్రభు, మునీంద్ర, మా అజ్ఞానాన్ని ఆవేశాన్ని మన్నించి అనుగ్రహించండి. రాముని తమ వెంట తీసుకువెళ్ళండి. సుమంత్ర, రామలక్ష్మణులను పిలిపించు. మునివరేణ్య, లక్ష్మణుడు రామునికి తోడుగా రావడానికి అనుమతించమని వేడుకుంటున్నాను. నాయన రామ, లక్ష్మణ, ఈ త్రిలోక పూజ్యుని వెంట వెళ్ళి యాగరక్షణ సేవా భాగ్యం పొందండి. తమ ఆజ్ఞ. నా తండ్రి వనసీమ నడయాడు సమయాన వసివాడ నీకుమా వసుధమాత. సంచార పథములో శ్రమనందునో ఏమో అలసట తీర్పుమా మలయ పవన. ఆ కొన్న తరుణాన అమృతంబు వర్షించి కరుణ కాపాడుమా వరుణదేవా. అసమాన తేజస్వి యాగ రక్షణ సేజ ఆశీర్వదించుమా అగ్నిదేవా. జండకం మెరుగని వాణి చెల్లవేళ ఆకాశమా ఎల్లగొడుగువై అలరవమ్మా. పంచభూతములార ఓ ప్రకృతి దేవి సర్వరక్షక మా తండ్రి సాగరారి. సర్వరక్షక మా తండ్రి సాగరారి. రామానుజ, నీకిప్పుడు బల అతి బలాలు 2 దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నాను. అవి బ్రహ్మమానస పుత్రికలు. భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి. ఆకలి దప్పిక మేము బాధించండి. అలసట నిద్ర వేధించం. మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వల్ల దుర్నిరీక్షణలై భాసిస్తాయి. మునేంద్ర, ఏమిటి ఉత్పాతము? తాటకి మాయ, ఛేదించు రామ.
చేస్తున్న యాగాలను విధ్వంసం నచ్చే మారీచ స్వభావాల తల్లి